నెల్లూరు హరనాథపురంలోని జెనెక్స్ విజన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ 2026 అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, త్రోబాల్తో పాటు టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలను నిర్వహించారు. అథ్లెటిక్స్ విభాగంలో 200, 400 మీటర్లు పరుగు పందాలు, హై జంప్, లాంగ్ జంప్ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ డైరెక్టర్లు ఎన్ వెంగళరెడ్డి, పి కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఏటా విద్యార్థుల మానసిక మరియు శారీరక దృఢత్వం కోసం విద్యాసంస్థల తరపున క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై మరింత ఏకాగ్రత పెరుగుతుందని డైరెక్టర్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్పోర్ట్స్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడుండే జనరేషన్ అంతా కూడా స్క్రీనింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఈ యొక్క స్పోర్ట్స్ అనేటివి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మన లైఫ్లో గ్రో అవ్వాలి అని అంటే మన దగ్గర 2 ఉండాలి. ఆ 2 ఏంటి అని అంటే, ఫస్ట్ 1 హెల్త్ ఉండాలి. సో సెకండ్ 1 నాలెడ్జ్ ఉండాలి. సో హెల్త్ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఎవ్రీడే 24 అవర్స్ ఉంటాయి. అందులో 1 అవర్ మనం బాడీ కోసం పనిచేయాలి. బ్యాలెన్స్ 23 అవర్స్ మన బాడీ మన కోసం పనిచేస్తూ ఉంటుంది. సో సెకండ్ 1 ఏంటంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ కావాలి అని అంటే ఎవ్రీడే ఏదో ఒకటి న్యూ పాయింట్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం అన్ని చోట్లకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని అదే ఉద్దేశంతో మనం ఈ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గ్రౌండ్తో ఎవరైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు రేపు ఫ్యూచర్లో మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు, టాప్ పొజిషన్లో ఉంటారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా ఒక ఆర్గనైజేషన్కి సీఈఓగానో ఎండీగానో ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా చిన్నప్పుడు గ్రౌండ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళే ఉంటారు. అంటే గ్రౌండ్తో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి డెవలప్ అవుతాయి. సో అందువల్ల ప్రతి స్టూడెంటు బుక్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ప్రజెంటు, లేదా స్క్రీన్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటికన్నా ప్రయారిటీ ఏంటి అని అంటే, గ్రౌండ్తో రిలేషన్షిప్, గ్రౌండ్తో టైం స్పెండ్ చేయడం అనేది ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు మంచి లీడర్స్ అవుతారు, మంచి మేనేజర్స్ అవుతారు. సో మనం ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా మన విద్యార్థులకు తెలియజేసింది ఏంటి అంటే, వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా కండక్ట్ చేస్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా కండక్ట్ చేస్తున్నాం. ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్తో అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి స్టూడెంటు ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అనేది మ్యాండేటరీ చేస్తూ ఉన్నాం. సక్సెస్ అంటే ఏంటి అని అంటే, మనకు రిజల్ట్ కాదు, పార్టిసిపేట్ చేస్తేనే మీరు సక్సీడ్ అయినట్టుగా ట్రీట్ చేయండి అని ఒక మోటివేషన్ లాగా కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మనం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి మనకు మైండ్ ఎలా ఫ్రెష్గా ఉండాలో బాడీ కూడా అదేవిధంగా ఫ్రెష్గా ఉండాలి. అంటే బాడీ ఫ్రెష్గా ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటుంది. డైలీ మనం ఏ విధంగా అయితే బ్రష్ చేస్తామో సేమ్ మేనర్లో గ్రౌండ్తో కూడా మనం అలా టైం స్పెండ్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా ఉండాలి. అలా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి లీడర్స్ అవుతారు. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కావచ్చు, ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేదానికి మెయిన్ రీజను మా యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మా టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.